వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఏపీ 6th క్లాస్ సంబంధించినటువంటి సప్లిమెంటరీ రీడర్ ఆ టేల్ ఆఫ్ టూ బర్డ్స్ గురించి తెలుగులో వివరంగా తెలుసుకుందాము. ఆ టేల్ ఆఫ్ టూ బర్డ్స్. టేల్ అంటే ఒక కథ, రెండు పక్షుల యొక్క కథ. ఆ మదర్ బర్డ్ అండ్ హర్ టూ యంగ్ వన్స్ లివ్డ్ ఇన్ ఏ ఫారెస్ట్. ఇక్కడ ఒక తల్లి పక్షి తన యొక్క రెండు చిన్న పిల్ల పక్షులతో ఒక అడవిలో నివసించేది. ద మదర్ వాజ్ కిల్డ్ ఇన్ ఏ స్ట్రోమ్ అండ్ ద యంగ్ బర్డ్స్ వర్ సపరేటెడ్ ఫ్రమ్ ఈచ్ అదర్. ఇందులో మదర్ పక్షి అంటే అమ్మ, ఆ తల్లి పక్షి ఏమైందంటే ఒక చిన్న గాలివానలో చనిపోయింది. మరియు ద యంగ్ బర్డ్స్ వర్ సపరేటెడ్ ఫ్రమ్ ఈచ్ అదర్. ఆ రెండు కూడా సపరేట్ అవుతాయి, విడిపోతాయి. ఈచ్ ఫౌండ్ అ డిఫరెంట్ హోమ్. ఆ రెండు పక్షులు కూడా ఏమయ్యాయంటే విడివిడిగా, ఒకటేమో ఒక దిక్కుకు వెళ్తుంది, ఇంకోటేమో ఇంకో దిక్కు వెళ్తుంది. దేర్ వన్స్ లివ్డ్ అ బర్డ్ అండ్ హర్ టూ న్యూ బోర్న్ బేబీస్ ఇన్ ఏ ఫారెస్ట్. అక్కడ ఒక పక్షి అండ్ మరియు తన యొక్క అప్పుడే పుట్టినటువంటి చిన్న పిల్ల పక్షులతో ఒక అడవిలో నివసించేది. దే హ్యాడ్ ఎ నెస్ట్ ఇన్ ఎ టాల్ షాడీ ట్రీ and there the mother bird took care of her little ones day and night. They had a nest in a tall shady tree and చాలా ఎత్తైన ఉన్నటువంటి చెట్టు మీద ఒక చిన్న గూడు కట్టుకొని, షాడీ ట్రీ నీడనిచ్చే చెట్టు అనమాట. అండ్ దేర్ ద మదర్ బర్డ్ టుక్ కేర్ ఆఫ్ హర్ లిటిల్ వన్స్. ఆ చిన్న పక్షుల్ని ఆ మదర్ బర్డ్ తల్లి పక్షి చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండేది. డే అండ్ నైట్ అంటే పగలు రాత్రి. వన్ డే there was a big storm. There was thunder, lightning and rain. ఒకరోజు అక్కడ ఒక పెద్ద తుఫాన్ వచ్చింది. There was thunder, అక్కడ ఉరుములతో, లైట్నింగ్ మెరుపులతో, అండ్ రెయిన్ వర్షం పడింది. అండ్ ద విండ్ బ్లూ డౌన్ మెనీ ట్రీస్, ఆ గాలివానకి చెట్లన్నీ నేల కొరిగాయి. ద టాల్ ట్రీ ఇన్ విచ్ ద బర్డ్స్ లివ్డ్ ఆల్సో కేమ్ డౌన్. ఇక్కడ పక్షులతో నివసించే చెట్టు కూడా ఏమైందంటే కింద పడిపోయింది. ఆ బిగ్ హెవీ బ్రాంచ్ హిట్ ద నెక్స్ట్ అండ్ కిల్డ్ ద బర్డ్. ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఏమైందంటే ఆ పెద్ద కొమ్మ, హెవీ బ్రాంచ్ అన్నారు, పెద్ద కొమ్మ ఏమైందంటే ఈ యొక్క చిన్న పక్షి గూడికి తగిలి అండ్ కిల్డ్ ద బర్డ్, ఆ పక్షిని చంపేసింది, చనిపోయిందని చెప్తున్నాడు. ఫార్చునేట్లీ ఫర్ ద బేబీ బర్డ్స్ ద స్ట్రాంగ్ విండ్ బ్లూ డౌన్ అవే టు ద అదర్ సైడ్ ఆఫ్ ద ఫారెస్ట్. అదృష్టంగా, ఫార్చునేట్లీ అంటే అదృష్టంగా, ఆ చిన్న పక్షులు ఏమయ్యాయంటే ద స్ట్రాంగ్ విండ్ బ్లూ దెమ్ అవే. ఆ గాలికి ఏమైందంటే ఆ రెండు పక్షులు కూడా అడవిలో అటోవైపు ఇటువైపు పడిపోయాయని చెప్తున్నాడు. వన్ ఆఫ్ దెమ్ కేమ్ డౌన్ నియర్ అ కేవ్. ఒక పక్షి ఎటు పడిపోయిందంటే ఒక గుహ దగ్గర పడిపోయింది. వేర్ అ గ్యాంగ్ ఆఫ్ రాబర్స్ లీవ్డ్. అక్కడ దొంగల యొక్క గుంపు అక్కడ నివసించేదన్నమాట. అక్కడ ఆ పక్షి పడిపోయింది. ద అదర్ ల్యాండెడ్ అవుట్ సైడ్ ద రిషీస్ ఆశ్రమం ఆ లిటిల్ డిస్టెన్స్ అవే. ఇంకో పక్షి ఎక్కడ పడిపోయిందంటే రిషీస్ ఆశ్రమం అంటే ఒక మునీశ్వరుడు ఉండే ఆశ్రమం దగ్గర అది పడిపోయింది. డేస్ పాస్డ్ అండ్ ద బేబీ బర్డ్స్ బికేమ్ బిగ్ బర్డ్స్. కొద్ది రోజు గడిచిపోయాయి. అండ్ ద బేబీ బర్డ్స్ ఏమయ్యాయి? బికేమ్ బిగ్ బర్డ్స్, పెద్ద పక్షులు అయ్యాయి. వన్ డే ద కింగ్ ఆఫ్ ది కంట్రీ కేమ్ టు ద ఫారెస్ట్ టు హంట్. ఒకరోజు ఒక రాజు ఆ అడవిలోకి వచ్చాడు వేటాడటానికి. హీ సా అ డీర్. అతడు ఒక జింకను చూశాడు. అండ్ రోడ్ ఆఫ్టర్ ఇట్. దానికోసం అతను వేటాడాడు, వెంటాడాడు. ఇట్ ర్యాన్ డీప్ ఇన్ టు ద ఫారెస్ట్ ఫాలోడ్ బై ద కింగ్. ఆ జింక ఏమైందంటే ఆ అడవిలోనికి డీప్ ఇన్ టు ద ఫారెస్ట్, ఆ అడవిలోకి వెళ్ళిపోయింది. ఫాలోడ్ బై ద కింగ్. ఏమైంది? ఆ రాజు కూడా దాని వెంటపడ్డాడు. సూన్ ద కింగ్ లాస్ట్ హిజ్ వే. ఆ రాజు తర్వాత ఏమైందంటే తన యొక్క మార్గాన్ని కోల్పోయాడు, తను తప్పిపోయాడనమాట. అండ్ డిడెంట్ నో వేర్ హీ వాజ్. అతను ఎక్కడున్నాడో తనకు తెలియలేదు, తనకి దారి తెలియలేదని చెప్తున్నారు. హీ రోడ్ ఆన్ ఫర్ ఎ లాంగ్ టైమ్ టిల్ హీ కేమ్ టు ద అదర్ సైడ్ ఆఫ్ ది ఫారెస్ట్. అతను స్వారీ చేసుకుంటూ ఆ గుర్రం మీద చాలా దూరం వెళ్ళాడు. టిల్ హీ కేమ్ టు ద అదర్ సైడ్ ఆఫ్ ది ఫారెస్ట్. ఆ అడవికి వేరే వైపు వెళ్ళాడు.
వెరీ టయర్డ్ బై నౌ. అతను చాలా అలసిపోయాడు. హీ గాట్ ఆఫ్ హిజ్ హార్స్. ఆ గుర్రం నుంచి దిగాడు. అండ్ సాట్ డౌన్ అండర్ ఎ ట్రీ. ఓ చెట్టు కింద కూర్చున్నాడు. అండ్ స్టూడ్ నియర్ ఎ కేవ్. అక్కడ ఒక గుహ దగ్గర కూర్చున్నాడు. నిలబడ్డాడు. స్టూడ్ అంటే నిలబడ్డాడు. సడన్లీ హీ హియర్డ్ అ వాయిస్ క్రై అవుట్. హఠాత్తుగా తనకు ఒక వాయిస్ వినపడింది. క్విక్, హరీ అప్, దెర్ ఈజ్ సమ్ వన్ అండర్ ద ట్రీ. త్వరగా రావాలి, అక్కడ ఒక అతను ఉన్నాడు. కమ్ అండ్ టేక్ హీస్ జ్యువెల్స్ అండ్ హీజ్ ఆర్స్. రండి, త్వరగా రండి, అతని దగ్గర నగలున్నాయి, మరి తనకు గుర్రం కూడా ఉంది, తీసేసుకోండి. హర్రీ ఆర్ ఎల్స్ హీ విల్ స్లిప్ అవే. అతను పారిపోతాడు. ద కింగ్ వాజ్ అమేజ్డ్. ఆ రాజు చాలా ఆశ్చర్యపోయాడు. అమేజ్డ్. హీ లుక్డ్ అప్ అండ్ సా అ బిగ్ బ్రౌన్ బర్డ్ ఆన్ ద ట్రీ. ఆ చెట్టు పైన ఒక పక్షి, గోధుమ కలర్లో ఉన్న పక్షిని చూశాడు. ఆన్ ద ట్రీ అండర్ విచ్ హీ వాజ్ సిట్టింగ్. అతను కూర్చుని దగ్గర ఉన్నటువంటి చెట్టు పైన ఉంది ఆ పక్షి. హీ ఆల్సో హియర్డ్ ఫెయింట్ నాయిసెస్ ఇష్యూయింగ్ ఫ్రమ్ ద కేవ్. అప్పుడే హఠాత్తుగా అక్కడ నుంచి, ఆ కేవ్ నుంచి చాలామంది రావటం అతను విన్నాడు. హీ క్విక్లీ గాట్ ఆన్ టు హీజ్ హార్స్. ఇక అతను వెంటనే ఆ గుర్రం మీద ఎక్కి అండ్ రోడ్ అవే, స్వారీ చేశాడు, అక్కడి నుంచి పారిపోయాడు. యాజ్ ఫాస్ట్ యాజ్ హీ కుడ్. అతను ఎంత వేగంగా వెళ్ళగలడో అంత వేగంగా పరిగెట్టాడు. సూన్ హీ కేమ్ టు అ క్లియరింగ్ విచ్ లుక్ లైక్ ఎన్ ఆశ్రమం. ఇక ఆ రాజు అక్కడ ఒక ఆశ్రమం దగ్గరకు వచ్చాడు. ఇట్ వాజ్ ద రిషీస్ ఆశ్రమం. అది చూడటానికి ఒక రిషి ఆశ్రమం లాగుంది. మునీశ్వరులు ఉండే ఒక ఆశ్రమం లాగుంది. ద కింగ్ టైడ్ హిజ్ హార్స్ టు ఎ ట్రీ. ఆ రాజు ఏం చేశాడంటే తన గుర్రాన్ని కట్టేశాడు చెట్టుకి. అండ్ సాట్ డౌన్ ఇన్ ఇట్ షేడ్. ఆ చెట్టు నీడన కూర్చున్నాడు. సడన్లీ హీ హియర్డ్ అ జెంటిల్ వాయిస్. అప్పుడు సడన్గా హఠాత్తుగా ఒక వాయిస్ విన్నాడు. ఒక మాధుర్యమైనటువంటి వాయిస్. అది అనౌన్స్ ఏమని ఉందంటే, వెల్కమ్ టు ద ఆశ్రమం సార్, ప్లీజ్ గో ఇన్సైడ్ అండ్ రెస్ట్. ఇక్కడ వెల్కమ్ టు ద ఆశ్రమం అని చెప్పేసి అంటే ఆహ్వానిస్తున్నాను ఈ ఆశ్రమానికి. సార్ ప్లీజ్ గో ఇన్సైడ్, లోపలికి వెళ్ళండి. అండ్ రెస్ట్, విశ్రాంతి తీసుకోండి. ద రిషి విల్ బీ బ్యాక్ సూన్. మునీశ్వరుల వారు త్వరగా వస్తారు. దెర్ ఈజ్ సమ్ కోల్డ్ వాటర్ ఇన్ ద పాట్. ఆ కుండలో చల్లటి నీళ్ళు ఉన్నాయి. ప్లీజ్ మేక్ యువర్ సెల్ఫ్ కంఫర్టబుల్. మీరు విశ్రాంతి తీసుకోండి, మీ ఇంట్లో ఉన్నట్టుగానే ఉండండి అని ఈ విధంగా చెప్పడం జరిగింది ఆ వాయిస్. ద కింగ్ లుక్డ్ అప్ అండ్ సా అ బిగ్ బ్రౌన్ బర్డ్ ఇన్ ద ట్రీ. ఆ రాజు ఏం చేశాడని పైకి చూశాడు. అక్కడ చూడగానే ఆ బిగ్, చాలా పెద్ద బ్రౌన్ బర్డ్, అది కూడా గోధుమ కలర్ ఉన్న ఒక పక్షి ఇన్ ద ట్రీ. హీ వాజ్ అమేజ్డ్. అతను ఆశ్చర్యపోయాడు. దిస్ వన్ లుక్స్ లైక్ ద అదర్ బర్డ్ అవుట్ సైడ్ ద కేవ్. ఈ పక్షి చూడటానికి ఆ కేవ్, గుహ దగ్గర ఉన్నటువంటి పక్షిలాగే ఉందే అనుకున్నాడు. హీ సెడ్ టు హిమ్సెల్ఫ్ లౌడ్లీ. తనలో తాను పెద్దగా అనుకున్నాడు. యు ఆర్ రైట్ సార్ ఆన్సర్డ్ ద బర్డ్. ఆ పక్షి కూడా చెప్పింది, అవును మీరు అనుకున్నది నిజమే. హీ ఈజ్ మై బ్రదర్. అతను నా యొక్క బ్రదర్. బట్ హీ హ్యాజ్ మేడ్ ఫ్రెండ్స్ విత్ రాబర్స్. అతను తన రాబర్స్తో, దొంగలతో స్నేహంగా ఉన్నాడు. హీ నౌ టాక్స్ యాజ్ దే డూ. ఆ దొంగలు ఎలా మాట్లాడతారో అతను ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు. హీ డజంట్ టాక్ టు మీ ఎనీ మోర్. అతను నాతో మాట్లాడలాగా. జస్ట్ దెన్ ద రిషి ఎంటర్డ్ ద ఆశ్రమం. అప్పుడే ఆ రిషి, మునీశ్వరుల వారు వచ్చారు ఆశ్రమంలోకి. వెల్కమ్ సార్ హీ సెడ్ టు ద కింగ్. ఆ రాజుతో మీకు ఆహ్వానం అండి అని చెప్పారు. ప్లీజ్ కమ్ ఇన్సైడ్ అండ్ మేక్ యువర్ సెల్ఫ్ ఎట్ హోమ్. దయచేసి లోపలికి రండి. అండ్ మేక్ యువర్ సెల్ఫ్ ఎట్ హోమ్. మీరు ఇంటి దగ్గర ఎలా ఉన్నారో అలా ఉండండి. యు లుక్ టయర్డ్. మీరు అలసిపోయినట్టున్నారు. రెస్ట్ ఫర్ ఎ వైల్. కాసేపు విశ్రాంతి తీసుకోండి. దెన్ యూ క్యాన్ షేర్ మై ఫుడ్. అప్పుడు నేను మీకు మీరు ఆహారం తీసుకోవచ్చు అని చెప్పారు. ద కింగ్ టోల్డ్ ద రిషి ద స్టోరీ ఆఫ్ ద టూ బర్డ్స్. అప్పుడు ఆ రాజు ఏం చేశాడంటే ఆ మునీశ్వరులతో చెప్పారు ఆ రెండు పక్షుల యొక్క కథని. అండ్ హౌ ఈచ్ హ్యాడ్ బిహేవ్డ్ సో డిఫరెంట్లీ.
ఎలా ఈ విధంగా ఆ రెండు పక్షులు ఇలా బిహేవ్ చేస్తున్నాయి, ప్రవర్తిస్తున్నాయి. సో డిఫరెంట్లీ దో దే లుక్డ్ లైక్ సో అలైక్. అంటే లుక్డ్ సో అలైక్ అంటే రెండు చుట్టలు ఒకేలాగా ఉన్నాయి, వాటి యొక్క ప్రవర్తన ఎలా ఉంది ఏంటని చెప్పేసి అన్నారు. ద ఫారెస్ట్ ఈజ్ ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్ హీ సెడ్. మునీశ్వరుల వారు ఏం చెప్పారంటే, ఆ ఋషి ఏం చెప్పారంటే, ఈ అడవిలో చాలా సర్ప్రైజెస్ ఉంటాయి, ఆశ్చర్యకరమైన విషయాలు ఉంటాయి. ద హోలీ మ్యాన్ స్మైల్డ్ అండ్ సెడ్. ఇంకా ఏం చెప్పాడంటే ఆయన, ఆఫ్టర్ ఆల్ వన్ ఈజ్ నోన్ బై ద కంపెనీ వన్ కీప్స్. ఇక్కడ కథ స్టోరీలో ఏం చెప్తున్నారంటే, ఎవరైతే వాళ్ళతో ఉంటారో, వన్ ఈజ్ నోన్ బై ద కంపెనీ వన్ కీప్స్, ఎవరితో స్నేహం చేస్తే వాళ్ళు అలానే ఉంటారు. దట్ బర్డ్ హ్యాస్ ఆల్వేస్ హియర్డ్ ద టాక్ ఆఫ్ రాబర్స్. ఇక్కడ ఆ పక్షి ఏం చేసిందంటే అక్కడ ఉన్న రాబర్స్తో మాట్లాడటం అలా ఉన్నది. ఆ దొంగలు ఎలా అయితే బిహేవ్ చేస్తారో, వాళ్ళు ఏం మాట్లాడతారో అవన్నీ అది విన్నది. హీ ఇమిటేట్స్ దెమ్, అది వాళ్ళని అనుకరించింది. అండ్ టాక్స్ అబౌట్ రాబింగ్ పీపుల్, ఇక దొంగతనం చేసేవాళ్ళు ఎలా అయితే మాట్లాడతారో అది కూడా అలానే మాట్లాడింది. దిస్ వన్ హ్యాస్ రిపీటెడ్ వాట్ హీ హ్యాస్ ఆల్వేస్ హియర్డ్. ఈ పక్షి కూడా ఇక్కడ ఆశ్రమం దగ్గర విన్నది, తను ఏదైతే విన్నదో అలాగనే ఉన్నది. హీ వెల్కమ్స్ పీపుల్ టు ద ఆశ్రమం. ఇక్కడంతా కూడా ప్రశాంతంగా అందరితో మర్యాదపూర్వకంగా ప్రవర్తించడం జరిగింది. నౌ కమ్ ఇన్సైడ్ అండ్ రెస్ట్. ఇప్పుడు రండి, మీరు లోపలికి వచ్చి విశ్రాంతి తీసుకోండి అని చెప్పి మునీశ్వరుల వారు చెప్పారు. ఐ విల్ టెల్ యూ మోర్ అబౌట్ దిస్ ప్లేస్ అండ్ దీస్ బర్డ్స్. ఇక్కడ ఈ ప్లేస్ గురించి, ఈ ప్రాంతం గురించి మీకు మరిన్ని విషయాలు చెప్తాను, మరి ఈ పక్షుల గురించి మీకు చెప్తానని చెప్పేసి ఆ రాజుని ఆ మునీశ్వరుల వారు ఋషి మునీశ్వరుల వారు ఆహ్వానించారు. ఈ విధంగా ఒక కథ మనకి చెప్తూ ఉంది. మోరల్ ఆఫ్ ద స్టోరీ. ఈ కథలో నీతి ఏమిటంటే, వన్ ఈజ్ నౌన్ బై ద కంపెనీ వన్ కీప్స్. ఒక వ్యక్తి గురించి మనం తెలుసుకోవాలంటే ఆ వ్యక్తి ఎవరితో స్నేహం చేస్తున్నాడో వాళ్ళని బట్టి, ఆ స్నేహితులను బట్టి మనం అతని గురించి తెలుసుకోవచ్చు. ఈ కథలో కూడా ఒక పక్షి చెడ్డవాళ్ళతో, ఆ గ్యాంగ్ ఆఫ్ రాబర్స్తో స్నేహం చేయబట్టి అక్కడ అది అలా మారిపోయింది. ఇక్కడ ఋషి ఆశ్రమం దగ్గర ఉన్న ఈ పక్షి మంచిగా మారిపోయింది. మంచి వాళ్ళతో స్నేహం చేస్తే మంచి వాళ్ళుగా మారిపోతారు, చెడ్డవాళ్ళతో స్నేహం చేస్తే చెడ్డవాళ్ళుగా మారిపోతారని ఈ కథ మనకు చెప్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఇంగ్లీష్ నేర్చుకునే వారికి 1 నుంచి 40 క్లాసెస్ విత్ పర్ఫెక్ట్ గ్రామర్ వరుస క్రమంలో ఈ ఛానల్ అందుబాటులో ఉన్నాయి. మీ స్నేహితులకు, తెలిసిన వారికి, విద్యార్థులకు షేర్ చేయవలసిందిగా కోరుచున్నాము.